హలో గైస్. 2000 సంవత్సరంలో ఇరాక్కి ప్రెసిడెంట్ అయిన సద్దాం హుసేన్ ఇలా అన్నాడు: ఇరాక్ అమెరికాకి డాలర్స్కి ఆయిల్ అమ్మదు అని. దాని తర్వాత 2003లో చూసుకుంటే ఇరాక్పై అమెరికా దండయాత్ర చేసింది. ఇంకేముంది, పాలనలో మార్పు, సద్దాం హుసేన్ ఉరిశిక్ష. దాని తర్వాత వెంటనే ఆయిల్ డాలర్ మార్కెట్లోకి తిరిగి వచ్చింది. తర్వాత 2009లో ముఅమ్మర్ గడాఫీ, లిబియా యొక్క లీడర్, ఇతను కూడా సేమ్ సద్దాం హుసేన్ లాగానే మా దేశం అమెరికాకి డాలర్స్లో ఆయిల్ సప్లై చేయదు అని అన్నాడు. దాని తర్వాత యూరోస్లో లిబియా నాయకుడు డాలర్స్ మరియు యూరోలకు ప్రత్యేకంగా గోల్డ్ దినార్ను చెలామణిలోకి తీసుకురావాలని ప్లాన్ వేశాడు. దాని తర్వాత 2011లో నాటో లిబియాపై బాంబ్స్తో దాడి చేసింది మరియు గడాఫీ పతనం, లిబియా నాశనం అయిపోయింది. అండ్ లిబియా లీడర్, అతని గోల్డ్ దినార్ రెండు కలిసి చనిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్డ్ కలిగిన దేశం వెనిజులా. సెప్టెంబర్ 8, 2017 వెనిజులా ప్రెసిడెంట్ నికోలా మడురో డాలర్ నుండి విముక్తి పొందేందుకు ఒక కొత్త ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్, కరెన్సీ బాస్కెట్ అమల్లోకి తేవాలని ప్లాన్ వేశాడు. జనవరి 3, 2026 చైనీస్ డిప్లొమాట్స్ మడురోతో చర్చలు జరపడానికి వెనిజులాలోనికి వచ్చారు. అమెరికా దాడి చేయడానికి ముందే ఆ దేశం తన ఆయిల్లో కొంత భాగం చైనీస్ యువాన్, రష్యన్ రబుల్స్ మరియు యూరోలకు అమ్మడం ప్రారంభించారు. ఇది బ్రిక్స్లో జాయిన్ కావడానికి దరఖాస్తు చేసుకుంది. స్విఫ్ట్ వ్యవస్థ వెలుపల చైనాతో ప్రత్యక్ష ఒప్పందాలను ఏర్పరచుకుంది మరియు తద్వారా డాలర్ పతనానికి ప్రత్యామ్నాయాన్ని నిర్ణయించడం ప్రారంభించింది. దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. జనవరి 3, 2026 వెనిజులాపై అమెరికా దాడి చేసింది. అదే రోజు అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ మడురోని అరెస్ట్ చేసింది. అయితే ఇక్కడ అమెరికా మెయిన్ టార్గెట్స్లో ఒకటి చైనా. అయితే చాలా కాలం నుండి అమెరికా చైనాపై మెయిన్ జియోపాలిటికల్ విరోధిగా ఉంది. అమెరికన్ సెనేటర్ టెడ్ క్రజ్ ఇలా అన్నాడు: ఇప్పుడు అందరూ మన శత్రువులే. చైనా, రష్యా, కొలంబియా, క్యూబా మరియు ఇరాన్ అమెరికా వైపు చూస్తారు మరియు అమెరికాకి భయపడుతున్నారు. ఎందుకంటే జనవరి 3 మన సైన్యం ఏ ఇతర దేశం చేయలేని పని చేసింది.